యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో, ఎక్కడికి? అది అదే ఎక్కడికి అంటున్నా. ఆయనతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చాలా అర్జెంట్. ప్లీజ్ అండి, ఒక్కసారి చెప్తే మనిషివి కాదా? పదే పదే ఎందుకు చెప్పించుకుంటున్నావు? అసలు నువ్వు కన్నెత్తి కూడా నా కొడుకుని చూడకూడదు అంటుంటే వెళ్ళి మాట్లాడాలని పైగా నాతోనే చెప్తున్నావా? ఎంత పొగరే నీకు! వెళ్ళిక్కడి నుంచి. అదే గారు, పాపం తనేదో ముఖ్యమైన విషయం విరాజ్తో మాట్లాడాలి అంటుంది కదా, మనము కాస్త తనని అర్థం చేసుకుంటే. స్మైలీ, ఏంటి దీనికి సపోర్ట్ చేస్తున్నావు? ఇది నీకు అనవసరమైన విషయం. అయినా తనని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. పెత్తనాలకి పోయి నీకున్న విలువని కూడా పోగొట్టుకోవద్దు. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావు? వెళ్ళవు. అత్తయ్య గారు, నేను మీతో మాట్లాడాలి. ఒకసారి రండి. రండి అత్తయ్య. ఏంటి స్మైలీ? అత్తయ్య గారు, ఇప్పుడు చైత్ర విరాజ్తో మాట్లాడినా జరిగే నష్టం ఏమీ లేదు అని మాట్లాడనివ్వండి అని మీతో అన్నాను. ఏంటి నువ్వనేది? అవునత్తయ్య గారు, హంస పిన్ని చైత్రని బయటకి సాగనంపటానికి ఏర్పాట్లన్నీ చేసేసింది. ఏంటి ఏర్పాట్లు చేసిందా? హంస వెళ్ళింది వాళ్ళ అమ్మాయి దగ్గరకు కదా. అయినా ఇక్కడున్నప్పుడు ఏమీ చేయలేంది ఎక్కడ ఉండి ఏదో చేయడమేంటి? పిన్నిని అంత తక్కువ అంచనా వేయకండి అత్తయ్య గారు. చైత్ర చుట్టూ చాలా పకడ్బందీగా ఉచ్చు బిగించింది. తను తప్పించుకునే ఛాన్సే లేదు. హంస పిన్ని ప్రెజెంట్ ఇక్కడ లేదు, కానీ చైత్ర విషయంలో తన ప్రెజెన్స్ ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఈసారి ఏకంగా ఆ చైత్రని జైలుకి పంపించి ఏర్పాటు చేసింది. నువ్వు చెప్పేది నిజమా? అవును. ఈ విషయంలో మీ సాయం అవసరం ఉంటుంది అని చెప్పమన్నారు. తర్వాత అన్ని విషయాలు ఫోన్లో చెప్తానంది. సరే స్మైలీ, ఆ చైత్ర పీడ ఇంటి నుంచి విరగడవుతుంది అంటే సాయమేంటి? పక్కనే ఉండి సాగనంపుతాను కూడా. ఈ మాట చాలా తెగారు, పనైపోతుంది. ఇక మీరు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. అవసరాన్ని బట్టి మనకు అనుకూలంగా స్పందిస్తూ ఉండండి. విరాజ్ జీవితంలో ఇంక చైత్ర ఉండదు. ఎస్, హలో విరాజ్. నాకు తెలుసు నువ్వే కాల్ చేస్తావని. అందుకే నాకు అవుట్ గోయింగ్ సదుపాయం ఉన్నా ఇంటెలిజెంట్గా ఇన్కమింగ్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు నీ డీల్ ఓకే. నువ్వు కోరుకున్నట్టుగా నాకు సంబంధించిన ప్రతి ప్రాపర్టీ నీ పేరుతో రాసిస్తాను. చైత్ర అమ్మగారి మీదున్న నిందను పూర్తిగా చెరిపేయాలి. షూర్, అది నా బాధ్యత విరాజ్. నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని వృధా కానివ్వను. వృధా అయ్యే ఛాన్స్ నేను నీకివ్వను. సరే, సీతారత్నం గారిని మీరు తప్పుడు మనిషి నమ్మించారు కదా, ఇప్పుడు ఆ మాట అబద్ధమని సాక్ష్యాలతో సహా నిరూపించాలి. అందరి ముందు అసలు దోషులు ఎవరో ఆ వ్యక్తిని అందరిలో నిలబెట్టి నిజాన్ని వాళ్ల చేతే చెప్పించాలి. అంతే కదా? ఓకే. ఇంకా ఉంది, నువ్వు క్యాన్సిల్ చేసుకున్న టికెట్ మళ్ళీ బుక్ చేసుకుని వెంటనే ఇండియాకి రా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయలుదేరు. ఏంటి విరాజ్, విఠల్ని నువ్వు ఎలా ఊహిస్తున్నావు? కమెడియన్ లాగానా? ఊరికినే పిలిచేస్తున్నావు? పిలవగానే ఫిగర్ కూడా రాదు. ఫారిన్ నుంచి నేను ఎలా వస్తాను అనుకున్నావు? దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. బిజినెస్ డీల్ ఎప్పుడు ఇలా ఉండదు మై డియర్ రాక్ స్టార్. ఎవరు విరాజ్? ఎవరు ఎవరు లైన్లో? నో ప్రాబ్లం విరాజ్. ప్రాబ్లం ఏంటని అడిగింది కదా, చెప్పు. నీకోసం నా పేరుతో ఉన్న ఆస్తి మొత్తం విఠలరావు పేరున రాస్తున్నాను అని చెప్పు.
నువ్వు ఎవరు ఏంటో నాకు తెలీదు. అప్పుడు మా అమ్మ జీవితాన్ని చిన్న భిన్నం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఏదో చేయాలని ట్రై చేస్తున్నావు. నేను ఊరుకోను. కన్నయ్య, నువ్వు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. చైత్ర ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు రావడానికి నీకున్న ఇబ్బందులేంటి? ఇది ఇబ్బంది ఇష్యూ కాదు, కమిట్మెంట్ సమస్య. ఎప్పుడో నీ వాటాగా వచ్చిన ఆస్తి ఈ పాటికే విఠలరావు చేతికి వచ్చేసుంటే నువ్వు కమ్మని పిలవకముందే కాకిలా ఎగురొచ్చి నీ ముందు వాలేవాడిని. ఇంకా అలాంటిదేం జరగలేదు కదా. జస్ట్ ట్యాక్స్ బిగిన్స్. నెక్స్ట్ చేయాల్సింది ఉంది కదా, సంతకాలు, డాక్యుమెంట్స్, టైటిల్ చేంజ్, ఇవన్నీ ఉన్నాయి కదా మరి. సో ముందుగా మీ కంపెనీలో ముఖ్యమైన సిద్ధేశ్వర ఫైనాన్స్ కార్పొరేషన్ దాన్ని నీ వాటా కింద నాకు అప్పగించు. ఏంటి? ఎస్, ఆ కంపెనీ నాకు సొంతం అవ్వాలంటే అందులో 51% షేర్ నాది కావాలి. అది జరగాలంటే ముందు నేను బోర్డు మెంబర్గా ఫిక్స్ అవ్వాలి. ఆ తర్వాత కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ స్థానం. అంటే మీ అన్న ఆనంద్ ఉన్న ప్లేస్ నాదవ్వాలి. అది నాకు ఇవ్వగలవా? అవన్నీ జరిగితేనే నీ ఆస్తి నాదవుతుంది. అప్పుడే ఈ విఠలరావు నీ ముందుంటాడు. నువ్వు చెప్పిన ప్రతిదీ పూర్తి సాక్ష్యాలతో అప్పగిస్తాడు. సరే, చేస్తాను. గుడ్. అయితే నువ్వు పనైందని చెప్పే నీ స్వీట్ మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఉన్నాను. ముందు ఈ విషయంలో అన్నయ్యను ఒప్పించాలి. ఆ తర్వాత అనుకున్నది ఏదైనా సరే, ఎలాంటిదైనా చేయగలను, చేస్తాను. కన్నయ్య, నా మెళ్ళో వేసిన ఈ 3 ముళ్ళ బంధం కోసం సర్వస్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడిపోతావా? ఏంటి కన్నయ్య ఇది? ఇవేవి ఈ ప్రాణం కంటే విలువైనవి కావు కదా చైత్ర. ఈ ప్రాణం నాతోనే ఉంటుందిగా.
ఇది చాలు బ్రతికేయడానికి. అవిరాజ్ గాడిని చైత్రను ఇంకెప్పుడూ కోలుకోలేని దెబ్బతీపోతున్నాం. వాళ్ళు విఠల్ పన్నిన వలలో చిక్కుకుని లైఫ్ని లాక్ చేసుకోబోతున్నారు. మామ్, ఇంకా విరాజ్ గడి బ్రతుకు ఆన్ రోడ్ అనుకుంటా. ఇక వాళ్ళ సంగతి విఠల్ చూసుకుంటాడు. ఇక దీని సంగతి మనం చూడాలి. మహీని అడ్డం పెట్టుకుని సీతారత్నంతో ఆట ఆడుకోవాలి. ఏ ఆట ఆడతావో ఆడే మామ్. మన దగ్గర మహీ ఉన్నదే ఆడుకోవడానికి కదా. ఆట ఆడిస్తారా? సరే కానివ్వండి. మీకు నిప్పుతో చెలగటం మామూలే కావచ్చు, కానీ ఇక్కడ నిప్పే మీతో ఆడుకోవడానికి వచ్చింది. మహి అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్. మామ్, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. బట్టలు ఐరన్ చేస్తున్నావా? నువ్వు అక్కడ ఐరన్ చేస్తుంటే నాకేంటి ఇక్కడ ఐరన్ అవుతుంది? అయినా మనసుని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వు నా పెళ్ళానివే. ఎలా అయినా చూసుకోవచ్చా, ఏమైనా చేసుకోవచ్చా? నరాలు జివ్వమంటున్నాయి. రా రా, ఏదో చేద్దామని ఓ ఎగేసుకొని వస్తున్నావు కదా. రా, నీ జివ్వు కొవ్వు రెండు కరిగిస్తా. నీ నవ్వులకు 4 గింతల అరుపులు అరిపిస్తా. ఏమండి మీరా? నన్ను క్షమించండి. అయ్యో దేవుడా, ఎంత పని అయిపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, చూసుకోలేదు. ఏమైంది? ఏమైంది చెప్పు బాబు, ఏమైంది? మహి, ఏమైందమ్మా? సారీ ఆంటీ, చూసుకోలేదు. అసలు ఏమైంది బాబు చెప్పు. అయ్యయ్యో, మూతేంటి ఇలా కలిపోయింది? ఐరన్ బాక్స్ మూతికి కాలిందా ఆంటీ? అలా ఎలా కాలింది? నేను ఐరన్ చేస్తుంటే వెనకాల నుంచి నా మీద చేయి వేశారు. ఎవరు అనుకుని భయపడి ఉలిక్కి పడ్డాను. ఈ ఐరన్ బాక్స్ ని ఆత్మరక్షణ కోసం పెట్టాను.
అయ్యో మహి, ఎంత పని చేసావమ్మా. సారీ ఆంటీ, నేను కావాలని చేయలేదు. ఇలా ఐరన్ చేస్తుంటే. అయ్యో వద్దమ్మా వద్దు, మళ్ళీ చూపించొద్దు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. అయినా అంత అజాగ్రత్తగా పనిచేస్తే ఎలా అమ్మా? ముందు వెనక చూసుకోనక్కర్లేదా? చూడు పాప బిడ్డకి ఎలా కాలిపోయిందో. నాకేం తెలుసా ఆంటీ, వెనకాల నుంచి అలా దొంగోళ్ళ వస్తే ఎవరో అఘాయిత్యం చేయడానికి వచ్చారనుకున్నాను, కానీ మా ఆయనే ఆ దొంగోడని అనుకోలేదా ఆంటీ? అయినా ఏంటండి మీరు? మీకు ఏదైనా కావాలి అంటే నోట్ తెరిచి పిలవచ్చు కదా, వచ్చి ఇచ్చేదాన్ని. వెనక నుండి వచ్చి మీద చేయి వేస్తే పద్ధతి గల నిప్పు లాంటి ఆడపిల్లని ఎంత భయపడిపోతాను చెప్పండి. పాపం బాగా మండుతున్నట్టుంది కదండి. అయ్యయ్యయ్యో, ముట్టుకున్న అరుస్తున్నారే. నా వల్ల మీరు ఎంత బాధను అనుభవిస్తున్నారు. అయ్యో భగవంతుడా, నా చేత్తో ఎంత పాపం చేయించా. లేదు, ఈ బాధను నా భర్త ఒక్కడే అనుభవించడానికి వీల్లేదు. నేను కాల్చుకుంటాను. సారీ అండి, సారీ. ఏంటి మహి, ఏంటి పిచ్చి పని? మహి, చేసింది సరిపోలేదా? మళ్ళీ ఇది అవసరమా? మూతంతా మండిపోతుంది. ఈ బొర్ణాలు తెచ్చి కాస్త తగలట్టచ్చు కదా. వద్దండి, నేను వెళ్ళను. నేను మీకు ఏది చేయాలనుకున్నా అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు బర్నల్ తెచ్చి రాస్తే అది కాస్త దేనికి దారి తీస్తుందో. అందుకే నేను వెళ్ళనండి, నేను వెళ్ళను. ఆ బర్ణాలు ఏదో మీరనే తీసుకురండి, మంటతో పోయేలా ఉన్నానమ్మా. ఏంటండి మీరు? ఎంత మంటుంటే మాత్రం ఆంటీ ఇంట్లో గెస్ట్ లా ఉంటూ ఆంటీకే పని చెప్తారా? ఆంటీ హర్ట్ అయితే కనీసం మనకి ఈ ఆశ్రయం కూడా ఉండదు. అప్పుడు మీతో పాటు నేను అరవాలి. గూడు లేని అభాగ్యులమమ్మా దేవా అంటూ అడుక్కోవాలి. అవసరమా? మహి, అమ్మ ఏమీ అనుకోదు, కానీ అన్ని నువ్వే అనుకుంటున్నావు. నీ జాతో అమాయకత్వం అర్థం కావడం లేదు. నాకు మాత్రం నీ దెబ్బకి ఎక్కడెక్కడ వండిపోతుంది. అమ్మా, నీకు దండం పెడతాను, కాస్త బర్ణాలు తీసుకురా అమ్మా. ఇప్పుడే తీసుకొస్తా, ఇప్పుడే తెస్తా. హే బ్రో, వాట్ హ్యాపెన్? ఎందుకు టైర్డ్ గా కనిపిస్తున్నావు? ఏం లేదు విరాజ్, కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. నీకు తెలిసిందే కదా. ఐ నో బ్రో, బిజినెస్ అన్నాక ల్యాప్టాప్ వాడక తప్పదు. బట్ నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? టెల్ మీ వన్ థింగ్, లాస్ట్ మంత్ నీ ఐ చెకప్ ఎప్పుడు చేయించుకున్నావు? చాలా రోజులైంది విరాజ్, బిజీగా ఉండటం వల్ల వెళ్ళి చూపించుకోవడానికి కుదరటం లేదు. ఐ టెస్ట్ చేయించేద్దామా? ఇంట్లోనే, ఇప్పుడే. ఇంట్లోనా? అదెలా? జస్ట్ వెయిట్, నీ ఫోన్ ఇవ్వు. అరే, ఏం చేస్తున్నావు విరాజ్? లెన్స్ కార్ట్ వారి హోమ్ ట్రయాన్ అనే ఒక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ లో ఐ చెకప్ చేయించుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. 1800-102-6886 కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. లెన్స్ కార్ట్ వాళ్లే మనకి ఫోన్ చేసి మన ఐ చెకప్ అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. ఒక సర్టిఫైడ్ రిఫ్రాక్షనిస్ట్ ని మన ఇంటికే పంపిస్తారు. 12 స్టెప్స్ చెకప్ తో మన ఐ చెకప్ చేస్తారు. అంతేకాదు, మనం ట్రై చేసి సెలెక్ట్ చేసుకోవడానికి మోర్ దాన్ 150 ఫ్రేమ్స్ తీసుకుని వస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్నవి 3 or 5 days లో మన అడ్రస్ కి డెలివరీ చేస్తారు. చూసావా, నీలాగా బిజీగా ఉన్న వాళ్ళకి ఇది ఎంత ఈజీ అండ్ సింపుల్. హాయ్ సార్, కమన్. సార్ నెంబర్స్ చూడండి. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి సార్. పర్ఫెక్ట్. నాకు నచ్చింది. థ్యాంక్ యూ విరాజ్. దిస్ వన్. చూసావా ఎంత సింపుల్ గా నీ ఐ టెస్ట్ అయిపోయిందో? నువ్వు స్మార్ట్ విరాజ్. ఐ నో.